ఫైండ్ ద స్మాలెస్ట్ నెంబర్ దట్ ఈస్ డివిజిబుల్ బై 8, 10, 12, 16 గివ్స్ ద రిమైండర్స్ 2, 4, 6, 10 రెస్పెక్టివ్లీ అన్నాడు. అంటే ఏదైనా సంఖ్య 8తో డివైడ్ చేస్తే రిమైండర్ 2 వచ్చిందంట, అదే సంఖ్యను 10తో డివైడ్ చేస్తే రిమైండర్ 4 వచ్చిందంట, అదే సంఖ్య 12తో డివైడ్ చేస్తే రిమైండర్ 6 వచ్చిందంట, అదే సంఖ్యను 16తో డివైడ్ చేస్తే రిమైండర్ అనేది ఏమొచ్చిందంట అంటే 10 వచ్చిందంట. సో ఫస్ట్, సెకండ్ టు సెకండ్, థర్డ్ టు థర్డ్, ఫోర్త్ టు ఫోర్త్ డిఫరెన్స్ ఎంతో చూద్దామండి. 6 అండి, 6 అండి, 6 అండి, 6 అండి, ఇది కాన్సెప్ట్ అండి. డియర్ ఆస్పిరెంట్స్ ఇక్కడ చూడండి, 8తో డివైడ్ చేస్తే శేషం 2 రావాలి, 10తో డివైడ్ చేస్తే 4 రావాలి రిమైండర్, 12తో డివైడ్ చేస్తే రిమైండర్ 6 రావాలి, 16తో డివైడ్ చేస్తే రిమైండర్ 10 రావాలండి. సో నేనేం చెప్తున్నానంటే డైరెక్ట్గా ఇలాంటి నెంబరు 0తో ఉన్న నెంబర్ మనం డైరెక్ట్గా పెట్టుకోవడానికి ఇష్టపడకూడదు, ఎందుకంటే అది బహుశా ఎలసేమ్ కావచ్చేమని ఒక అపోహ. సరే ఏది ఏమైనా సరే చేద్దామంటే చేద్దాం. 8తో డివైడ్ చేస్తే 8 30 240, మరి రిమైండర్ ఎక్కడ వచ్చింది? 2 అనేది వచ్చిందా? 8 30s కదా, కానీ రిమైండర్ 2 ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. ఇది కాదు. 8 30 240 రిమైండర్ 6, ఇది కాదు, ఎందుకంటే రిమైండర్ 2 ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. ఇది చూద్దాం. 8 2 16, 8 2 16, రిమైండర్ 7 పక్కన 4 74, 8 9 72, రిమైండర్ 234 సరిపోయిందండి, పెట్టేసుకోవచ్చు. ఇంకా సాటిస్ఫై అవ్వకపోతే 10తో చేద్దాం. 10 23 230, రిమైండర్ ఎంత అంటే కనుక 4. అర్థమవుతుందో చెప్పిన మాట. సో చూసుకుంటే కనుక అదే రిమైండర్ చూడండి ఏమొస్తుందో చూద్దాం. 10 12తో డివైడ్ చేద్దాం. 12 1 12, రిమైండర్ 11, 11 పక్కన 4 114 అండి. సో చూసుకుంటే 12 9 108, రిమైండర్ 6 సరిపోయిందా? అన్నిటికీ 234. ఇది కాన్సెప్ట్ అండి. నేను ఇక్కడ చెప్పేది కనండి, 8, 10, 12, 16 నేను అది ఆప్షన్స్ బట్టి చెప్పాను, ఇది ప్రొసీజర్ బట్టి చెప్తాను చూడండి. ఐ థింక్ నేను 8ని డిలీట్ చేస్తున్నాను, ఎందుకంటే 16లో 8 అనేది డివిజిబుల్ అయిపోయే నెంబర్ కాబట్టి దానికి బొట్టు కాటుగా పెట్టి పిలాల్సిన అవసరం లేదు. సో 2 5ల 10, 2 6ల 12, 2 8ల 16 రైట్ అండి. మళ్ళీ 2తో చేస్తే 5 యాజ్గా దించండి. 2 3 6, 2 4 8, 4 3 12, 12 5 60, 60 120, 120 240. 240 అనేది యాక్చువల్గా ఎల్సిఎం, కానీ వాడు ఎల్సిఎం కనుక్కోమనట్లా. ఏం కనుక్కోమంటున్నాడు? 8తో డివైడ్ చేస్తే రిమైండర్ 2, 10తో డివైడ్ చేస్తే రిమైండర్ 4 అంటున్నాడు. ఏదైతే కామన్గా డిఫరెన్స్ 6 ఉందో ఆ 6 తీసేయండి. సో 234 ఆన్సర్ అండి. ప్రొసీజర్ అయితే ఇలా చేసుకోవాలండి. ఏదైతే డిఫరెన్స్ ఉందో ఎల్సిఎం నుంచి తీసేయండి, అదే డైరెక్ట్గా షార్ట్ కట్ అండి. ఇది ఆప్షన్స్ మెథడ్ అండి.